సో చాలామంది బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ అయ్యాక కొన్ని కోర్సెస్ చేస్తుంటారు కదా! అటువంటి కోర్సెస్ మీద కూడా మనం ఏమైనా అవగాహన, అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తుంటాము యెస్. ఉత్తరాంచల్ ఇప్పుడు యూనివర్సిటీలో. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో లైక్ మెయిన్‌గా 2+2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే 2 ఇయర్స్ ఓకే. ఇండియాలో, 2 ఇయర్స్ అబ్రాడ్‌లో. వావ్! సో, అమెరికా, యూఎస్ఏ గాని, కెనడా గాని, మీరే ఆస్ట్రేలియా గాని పంపిస్తారా అక్కడికి? యెస్. మేము ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తామండి. హుహు. సో, ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ మ్యాండేటరీ అండి. బట్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు కదా! ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు. బయటికి ఫ్లై అవ్వాలి కొంచెం ఇంకా అక్కడ కూడా అది ఎక్స్‌పోజ్ ఎక్స్‌పోజ్ అవ్వాలి, అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్‌ప్లోర్. డెహ్రాడూన్‌కి ఎట్లా వెళ్తున్నామో, అక్కడ నుంచి అబ్రాడ్ కూడా వెళ్ళాలనే వాళ్ళకు సో, యూనివర్సిటీ ఈజ్ వైడ్ ఓపెన్ అండి ఫర్ ద హ్మ్. అంటే గ్లోబల్‌గా ఎక్కడికన్నా వేరే చోటుకి వెళ్ళాలనుకున్నా కానీ ఆ ప్రాసెస్ మొత్తం మేమే కంప్లీట్ చేస్తాం. బట్ మ్యాండేటరీగా తను 2 ఇయర్స్‌లో సెమ్‌లో ఉన్న ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ప్లస్ ఓకే. మెరిట్ అనేది ఉండాలి. ప్లస్ దానికి రిలేటెడ్‌గా ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వెళ్ళొచ్చండి అక్కడ. సో, అది కూడా ప్రాబ్లం లేదు. ఇంక ఇది కాకుండా మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఫోర్త్ ఇయర్‌లో స్టూడెంట్స్‌కి యూనివర్సిటీస్‌లో వేరే కంట్రీస్ నుంచి ఎంఎస్ కోసం వస్తూ ఉంటాయండి. హ్మ్. వాళ్ళు సో, అట్లా కూడా ఒక ఛానల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే. స్కాలర్‌షిప్స్ ఏమైనా ఉన్నాయా మన యూనివర్సిటీలో? యెస్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సీఎస్ఈలో వాళ్ళకు నార్త్ వాళ్ళకి 17.5 లాక్స్ దగ్గర దగ్గర మన వాళ్ళకి 4-5 లాక్స్ అనేది వే ఆఫ్ అండ్ వే అన్నమాట. ఆఫ్ ఉంటదా? అది స్కాలర్‌షిప్ కిందకే వస్తుంది.